హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గురు ఛానల్. ఏపీపీఎస్సి నవంబర్ 2024న కండక్ట్ చేసిన డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్. అంటే ఇవి డిస్క్రిప్టివ్ టైప్. దీని ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం ఆబ్జెక్టివ్ టైప్ రిజల్ట్స్ గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు డిస్క్రిప్టివ్ సంబంధించిన టెస్ట్లకు, డిపార్ట్మెంట్లకు సంబంధించిన టెస్ట్ల యొక్క రిజల్ట్స్ ఏ విధంగా చూడాలి ఏంటనేది చూద్దాం. అయితే ఈ డిపార్ట్మెంట్ టెస్ట్ యొక్క నోటిఫికేషన్ నెంబర్ వచ్చి 17/2024. ఇది నవంబర్ 2000 సంబంధించింది. ఈ రిజల్ట్స్ చూడడానికి ముందుగా మనం ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి మనం రిజల్ట్స్ ఏ విధంగా చూడాలని చూద్దాం. చాలామంది సబ్స్క్రైబర్స్ మిత్రులు అడిగింది ఏమిటంటే, అక్కడ మాకు సరిగా ఓపెన్ అవ్వటం లేదు, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది. అయితే నేను ఈ వీడియోలో ఈ రిజల్ట్స్ చూసుకునే పేజ్ అంతా కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో నేను నా యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ రిజల్ట్స్ చాలా ఈజీగా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. దీనివల్ల మీరు డైరెక్ట్గా ఇంకా ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళనవసరం లేదు. డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకున్న లింక్స్నే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా ఈ ఏపీపీఎస్సి వెబ్సైట్కి వెళ్ళి ఏ విధంగా చూడాలి ఏంటి అనేది చెప్తాను. నెక్స్ట్ మీ ఈ పీడిఎఫ్ ఫైల్, క్లికబుల్ పీడిఎఫ్ ఫైల్ ద్వారా ఏ విధంగా రిజల్ట్స్ చూడాలనేది చెప్తాం. ముందుగా మనం ఏపీఎస్సి వెబ్సైట్కి వెళదాం. మనం గూగుల్ సెర్చ్ బార్లో ఏపీపీఎస్సి అని మనం టైప్ చేయగానే మనకి ఈ అడ్రస్తో ఓపెన్ అవుతుంది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఏపీపీఎస్సి వెబ్సైటు, ఓటీపీ ఆర్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, డౌన్లోడ్ హాల్ టికెట్స్ అని 4 ట్యాబ్లు కనిపిస్తుంటాయి. ముందుగా మనం ఏపీపీఎస్సి వెబ్సైట్ అని ఈ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు మనం ఏపీపీఎస్సి వారి వెబ్సైట్కి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ రెండవది రిజల్ట్స్ ఫర్ ఏపీపీఎస్సి డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2024 సెషన్ నోటిఫికేషన్ నెంబర్ 17/2024 డిస్క్రిప్టివ్ టైప్ ఈ విధంగా ఇచ్చాడు. ఇక్కడ క్లిక్ హియర్ అన్నారు. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనకి పేజ్ ఈ విధంగా టర్న్ అవుతుంది. ఇక్కడ మన పేపర్ కోడ్స్ కనిపిస్తాయి, పేపర్ నేమ్స్ కనిపిస్తుంటాయి. క్లియర్గా చూడండి, డిపార్ట్మెంట్ టెస్ట్ నవంబర్ 2024 సెషన్ నోటిఫికేషన్ నెంబర్ 17/2024 అనేది. ఈ పేపర్ కోడ్ బట్టి, మీరు రాసిన పేపర్ కోడ్ బట్టి అక్కడ మీరు దీని మీద రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ పేపర్ నేమ్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. నేను ఒక టెస్ట్ మీద, ఒక పేపర్ నేమ్ మీద క్లిక్ చేస్తాను. ఏ విధంగా అవుతుందో ఒకసారి చూద్దాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ ఫైల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది. ఇవి ఈ రకంగా దీన్ని డౌన్లోడ్ చేసి రైట్ టాప్ కార్నర్లో ఉండే ఈ యారో మీద క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ చేసుకుని మరి మీ మొబైల్ అయితే మొబైల్, మీ కంప్యూటర్లో అయితే కంప్యూటర్లోను, ల్యాప్టాప్లోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ డిస్క్రిప్టివ్ టైప్కి సంబంధించిన డిపార్ట్మెంట్ టెస్ట్ రిజల్ట్స్ మనం చూసే విధానం. ఓకే, ఇప్పుడు క్లికబుల్ పీడిఎఫ్ అంటే నా యొక్క డిస్క్రిప్షన్లో ఉండే ఈ పీడిఎఫ్ ఫైల్ ద్వారా ఈ వెబ్సైట్కి అన్ని లెక్క లేకుండా ఆ పీడిఎఫ్ ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఏ విధంగా మీకు ఓపెన్ అవుతుందని చూద్దాం. ఇది మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధమైన క్లికబుల్ పీడిఎఫ్ ఫైల్ నా యొక్క డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్ని మీరు చూడండి. ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ ఈ టెస్ట్ నేమ్ మీద, పేపర్ నేమ్ మీద వెళ్ళగానే ఇక్కడ హ్యాండ్ మాదిరిగా చేంజ్ అవుతుంది కర్సర్. లేదంటే మీరు డైరెక్ట్గా మొబైల్ అయితే దాని మీద క్లిక్ చేసినట్టయితే ఓపెన్ అవుతుంది. నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందాక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్ట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు దాని మీద కూడా క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేశాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా మనకి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీ రిజల్ట్స్ని మీరు చూసుకోవచ్చు. ఇది కూడా అధికారికమైనదే. ఈ విధంగా క్లికబుల్ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకుని మీరు డైరెక్ట్గా మీ రిజల్ట్స్ని చూసుకోవచ్చు. ఇది మై డియర్ ఫ్రెండ్స్, డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించిన రిజల్ట్స్కి సంబంధించిన వివరాలను చూసుకునే విధానం. మై డియర్ ఫ్రెండ్స్, నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి.
నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.